నమస్కారం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్లందరికీ ఈ మాస్టర్ క్లాస్కు స్వాగతం. ఈరోజు మనం ఇండియన్ హిస్టరీలో ఒక టర్నింగ్ పాయింట్ లాంటి టాపిక్ సహాయ నిరాకరణ ఉద్యమం గురించి డీటెయిల్డ్గా ఎనలైజ్ చేద్దాం. ఇది జస్ట్ ఒక క్లాస్ కాదు, మీ నాలెడ్జ్ని టెస్ట్ చేసుకుని దాన్ని షార్ప్ చేసుకునే ఒక మంచి అవకాశం. మరి సహాయ నిరాకరణ ఉద్యమంపై మీకున్న గ్రిప్ని చెక్ చేసుకోవడానికి రెడీనా? రండి, మన ట్రైనింగ్ సెషన్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మనం డిస్కస్ చేసే ప్రతి క్వశ్చన్ మీ ప్రిపరేషన్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడానికి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సరే, మన మొదటి సెక్షన్లోకి ఎంటర్ అవుదాం. ఇక్కడ ఈ ఉద్యమంలోని కీ లీడర్స్ ఎవరు, అప్పటి ప్రజల ఆలోచనలు ఎలా ఉండేవి, ఇంకా ఉద్యమం వల్ల వచ్చిన రిజల్ట్స్ ఏంటి అనేవి కొన్ని ప్రశ్నల ద్వారా చూద్దాం. ముఖ్యంగా బీహార్లో దీని ఇంపాక్ట్ ఎలా ఉందో తెలుసుకుందాం. ఓకే, మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సహాయ నిరాకరణ ఉద్యమం టైంలో దేశం కోసం తన లాయర్ ప్రాక్టీస్ను వదులుకున్న బీహార్ నాయకుడు ఎవరు? ఆప్షన్స్ గమనించండి. జయప్రకాష్ నారాయణ్, రాజేంద్ర ప్రసాద్, సహజానంద సరస్వతి మరియు రాజ్ కుమార్ శుక్ల. ఒక్క క్షణం ఆలోచించండి, ఎవరు కావచ్చు? సరైన సమాధానం బి, రాజేంద్ర ప్రసాద్. ఆయన తన సక్సెస్ఫుల్ లీగల్ కెరియర్ని దేశం కోసం వదులుకున్నారు. ఇప్పుడు దీనికి కనెక్ట్ అయిన మరికొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. అదే బీహార్లో రైతులను ఉద్యమం వైపు నడిపించిన నాయకుడు ఎవరు అని అడిగితే అదే ప్రశ్న 22. ఆన్సర్ స్వామి విద్యానంద్. ఇక ప్రజల నమ్మకాల విషయానికి వస్తే ప్రశ్న 23. గాంధీజీ ధర్మానికి నిలువుటెద్దామని, ఆయన లీడర్షిప్లో ఖచ్చితంగా గెలుస్తామని ప్రజలు చాలా బలంగా నమ్మారు. ఈ 3 పాయింట్లు బీహార్లో ఉద్యమం ఎంత స్ట్రాంగ్గా ఉందో చూపిస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. 1919 మాంటేగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలో మనల్ని చాలా నిరాశపరిచాయి. ఆ టైంలో స్వరాజ్యం సాధించడమే లక్ష్యంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎవరి నాయకత్వం వైపు చూసింది? ఆన్సర్ చాలా క్లియర్. ఆప్షన్ ఏ, మహాత్మా గాంధీ. ఇక్కడే మనం మరో ఇంపార్టెంట్ పాయింట్ యాడ్ చేసుకుని గుర్తుపెట్టుకోవాలి. 1920 జూన్లో అలహాబాద్లో జరిగిన ఖిలాఫత్ కమిటీ కాన్ఫరెన్స్లో ప్రశ్న 21 ప్రకారం సహాయ నిరాకరణ ఉద్యమాన్ని లీడ్ చేయమని గాంధీజీని అఫీషియల్గా రిక్వెస్ట్ చేశారు. ఇది చాలా కీలకమైన పాయింట్. ఈ ఉద్యమం యొక్క ఓవరాల్ ఇంపాక్ట్ ఏంటి అని ఈ క్వశ్చన్ అడుగుతోంది. సహాయ నిరాకరణ ఉద్యమం వల్ల వచ్చిన మేజర్ రిజల్ట్స్ ఏంటి? కాంగ్రెస్ మాస్ మూవ్మెంట్గా మారిందా? హిందూ ముస్లిం యూనిటీ పెరిగిందా? జనంలో బ్రిటిష్ వాళ్లంటే భయం పోయిందా? లేకపోతే ఇవన్నీ జరిగాయా? ఈ చార్ట్ చూడండి. ఈ ఉద్యమం వల్ల ఈ 3 ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్ అప్పటిదాకా ఉన్నత వర్గాల పార్టీలా ఉండేది, కానీ ఈ ఉద్యమంతో అది సామాన్యుల ఉద్యమంగా మారింది. హిందూ ముస్లిం ఐక్యత ఊహించని రేంజ్లో పెరిగింది. అన్నింటికన్నా ముఖ్యంగా జనంలో బ్రిటిష్ పాలనపై ఉన్న భయం పోయింది. సో కరెక్ట్ ఆన్సర్ డి, పైవన్నీ. అయితే ఒకవేళ ఎగ్జామ్లో ప్రధాన ఫలితమేదని స్పెసిఫిక్గా అడిగితే ప్రశ్న 28 ప్రకారం అది హిందూ ముస్లిం ఐక్యత అని గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్స్లో ఇలాంటి మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ క్వశ్చన్స్ తరచుగా వస్తాయి. ఇది మన హిస్టారికల్ టైమ్లైన్ నాలెడ్జ్ని టెస్ట్ చేస్తుంది. ఈ కింద ఇచ్చిన వాటిలో ఏది కరెక్ట్గా మ్యాచ్ అవ్వలేదు. ఓకే, ఈ టేబుల్ హెల్ప్తో ఒక్కో ఆప్షన్ చెక్ చేద్దాం. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫార్మేషన్ 1885 కరెక్ట్. బెంగాల్ విభజన 1905 కరెక్ట్. మార్లేమెంటో సంస్కరణలు 1909 కరెక్ట్. ఇక్కడ దొరికింది. సహాయ నిరాకరణ ఉద్యమం 1930లో కాదు, 1920లో మొదలైంది. 1930లో సివిల్ డిసొబీడియన్స్ మూవ్మెంట్ మొదలైంది. సో రాంగ్గా మ్యాచ్ అయింది ఆప్షన్ డి. ఏ ఉద్యమానికైనా సపోర్ట్తో పాటు కొంత వ్యతిరేకత కూడా ఉంటుంది. అలాగే సహాయ నిరాకరణ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ ఒక సభను ఎవరు స్థాపించారు? రైట్ ఆన్సర్ ఏ, జమ్నా దాస్ ఠాకూర్. పురుషోత్తం దాస్ ఠాకూర్ దాస్, జమ్నా దాస్, ద్వారకాదాస్ లాంటి కొంతమంది ఇండస్ట్రియలిస్ట్స్ ఈ ఉద్యమ పద్ధతుల్ని వ్యతిరేకించారు. అంటే ఉద్యమం చాలా పాపులర్ అయినా దాన్ని అందరూ సపోర్ట్ చెయ్యలేదనే పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పుడు మనం చాలా కీలకమైన సెకండ్ సెక్షన్లోకొచ్చాం. సహాయ నిరాకరణ ఉద్యమం యొక్క గతిని, డైరెక్షన్ని కంప్లీట్గా మార్చేసిన ఒక హిస్టారికల్ ఇన్సిడెంట్, అదే చౌరీచౌరా ఘటన. అసలు డేట్ ఫిబ్రవరి 4, 1922. కొన్నిసార్లు ఎగ్జామ్స్లో ఫిబ్రవరి 5 అని కూడా ఇస్తుంటారు. ఇప్పుడు ఈ ప్లేస్కి సంబంధించిన 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. చౌరీ చౌరా ఏ జిల్లాలో ఉంది, ఏ రాష్ట్రంలో ఉంది? ఫాస్ట్గా ఆన్సర్స్ గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లా.
ఎగ్జామ్స్లో డేట్, డిస్ట్రిక్ట్, స్టేట్ ఇలాంటి స్పెసిఫిక్ డీటెయిల్స్ తరచుగా అడుగుతారు. సో వీటిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ ఘటన వల్ల వచ్చిన పర్యవసానాలేంటో చూద్దాం. ఇంత పెద్ద ఉద్యమాన్ని గాంధీజీ సడన్గా ఎందుకాపేశారు? తర్వాత తను తీసుకున్న నిర్ణయాన్ని ఆయనే ఏమని పిలుచుకున్నారు? ఉద్యమాన్ని ఆపేయడానికి మెయిన్ రీజన్ ఒక్కటే, చౌరీచౌరాలో జరిగిన హింస. ఈ ఉద్యమానికి అహింస అనేది ఆయువు పట్టులాంటిది. ఆ ప్రిన్సిపల్ దెబ్బతినడంతో గాంధీజీ చాలా బాధపడ్డారు. అహింసా మార్గానికి ప్రజలు ఇంకా రెడీగా లేరని ఫీలయ్యి ఉద్యమాన్ని ఇంకా కొనసాగించడం ఒక హిమాలయన్ బ్లండర్, అంటే హిమాలయమంత తప్పు అని ఆయన అభివర్ణించారు. హిస్టరీలో ఈ క్రోనాలజీ అంటే సంఘటనల క్రమాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది కాజ్ అండ్ ఎఫెక్ట్ని అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. మరి చౌరీచౌరా ఇన్సిడెంట్ తర్వాత జరిగిన ఈవెంట్స్ యొక్క కరెక్ట్ ఆర్డర్ ఏంటి? ఈ టైమ్లైన్ను జాగ్రత్తగా చూడండి. ఫస్ట్, చౌరీచౌరాలో హింస జరిగింది. దీనికి రియాక్షన్గా బార్డోలీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీట్ అయి ఉద్యమాన్ని ఆపేయాలని డిసైడ్ చేసింది. ఆ రెజల్యూషన్ తర్వాత ఉద్యమాన్ని అఫీషియల్గా ఆపేశారు. ఫైనల్గా ఉద్యమం వీక్ అయింది కాబట్టి బ్రిటిష్ గవర్నమెంట్ గాంధీజీని అరెస్ట్ చేసింది. ఇది కరెక్ట్ సీక్వెన్స్. ఇప్పుడు కొంచెం అనలిటికల్గా ఉండే క్వశ్చన్, అసర్షన్ రీజన్ క్వశ్చన్స్ మన అండర్స్టాండింగ్ని డీప్గా టెస్ట్ చేస్తాయి. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి, అసర్షన్ ఏ మరియు రీజన్ ఆర్. వీటి మధ్య ఉన్న రిలేషన్ని మనం ఐడెంటిఫై చెయ్యాలి. వీటి మధ్య ఉన్న రిలేషన్ని అనలైజ్ చేసే ముందు ఈ 2 స్టేట్మెంట్స్ ఇండివిజువల్గా కరెక్టా కాదా చూద్దాం. అసర్షన్ ఏ, గాంధీజీ 1922లో ఉద్యమాన్ని ఆపేశారు, ఇది నిజం. రీజన్ ఆర్, సిఆర్ దాస్, మోతీలాల్ నెహ్రూ ఈ డిసిజన్ని వ్యతిరేకించారు, ఇది కూడా హిస్టారికల్గా నిజమే. ఇక్కడే అసలైన అనాలసిస్ ఉంది. 2 వాక్యాలు నిజమే అయినా కరెక్ట్ ఆన్సర్ బి, ఎందుకంటే ఆర్ అనేది ఏకి సరైన ఎక్స్ప్లెనేషన్ కాదు. ఉద్యమాన్ని ఆపేయడానికి కారణం చౌరీచౌరా హింస. సిఆర్ దాస్, మోతీలాల్ నెహ్రూ లాంటి నాయకుల వ్యతిరేకత అనేది ఆ నిర్ణయానికి కారణం కాదు, అది ఆ నిర్ణయం తర్వాత వచ్చిన ఒక పర్యవసానం. ఈ నిరాశే ఆ తర్వాత 1923-28 మధ్య రెవల్యూషనరీ యాక్టివిటీస్ పెరగడానికి కూడా ఒక ముఖ్య కారణంగా మారింది. సరే, ఈ డీటెయిల్డ్ అనాలిసిస్ చివరికి వచ్చేశాం. ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన క్వశ్చన్స్ నుంచి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నేర్చుకోవలసిన కీ పాయింట్స్ ఏంటో ఒకసారి సమరైజ్ చేసుకుందాం. చివరిగా ఒక మెంటార్గా నాదొక ప్రశ్న. కేవలం ఫ్యాక్ట్స్ బట్టి పట్టకుండా ఇలా ప్రతి హిస్టారికల్ ఈవెంట్ వెనుక ఉన్న కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్ని అర్థం చేసుకోవడం వల్ల మీ ఓవరాల్ ఎగ్జామ్ స్ట్రాటజీ ఎలా బెటర్ అవుతుందనుకుంటున్నారు? దీని గురించి ఆలోచించండి. ఈ అప్రోచ్ మీకు సబ్జెక్ట్పై లోతైన అవగాహనను ఇస్తుంది. మీ ప్రిపరేషన్కి ఆల్ ది బెస్ట్.